రాష్ట్ర విభజన అప్పటి నుంచి అనేక సార్లు నేను ప్రస్తావించా, అయ్యా రాష్ట్రం విడిపోయాక రాజధాని లేని అనాథలాగా ఏంటి మన బతుకు, మనమేం తప్పు చేసాం, ఈ రాష్ట్రం ఏం తప్పు చేసింది, ఎవడో విడదీసిన దరిద్రులు తప్పు చేస్తే ఆ విడదీసేటప్పుడు బాధ్యత లేకుండా తప్పు చేస్తే విడదీయడానికి మీరందరూ బాధ్యులే కదా. అట్లాంటప్పుడు ఏ విధంగా రాజధాని లేని అదే దాని పేరేమంటాం మనం, పుట్టినరోజు లేని రాజధాని ఏంటి, ఒకప్పుడు ధర్మ పోరాటాలు ఆ తర్వాత న్యాయ పోరాటాలు అంటూ ఒక 5 ఏళ్ల పాటు సభలు నడిపేశాం. ఇప్పటికైనా దినోత్సవం జరపండి. ఇదివరకు నవంబర్ 1 అనేటటువంటిది రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరుపుకునేవాళ్ళం. 1956లో ఆంధ్ర హైదరాబాదు కలిసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ తర్వాత రాష్ట్రం విడిపోయినప్పుడు జూన్ 2న విడిపోయినప్పుడు 2014 అప్పటి నుంచి జూన్ 2న ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ నడుపుతున్నప్పుడు మనం జూన్ 2నన్నా జరపండి, విడిపోయిన రాష్ట్రం కాబట్టి. లేదా తమిళనాడు నుంచి విడిపోయినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజునైనా నిర్వహించండి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. లేదా పొట్టి శ్రీరాములు గారు ఆత్మాహుతి చేసుకున్నారు, ఆత్మత్యాగం చేసిన రోజైనా జరుపుకున్నాను అనేకసార్లు ప్రస్తావించి, ఇవాళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. 12 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పొట్టి శ్రీరాములు గారి త్యాగం చేసిన రోజున, ఆత్మత్యాగం చేసిన రోజు జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం ముదావహం. ధన్యవాదాలు చంద్రబాబు గారు.